హైర్స్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నది ఏంటి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కదా. ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏమవుతుందంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే అసలు ఈ బ్యాటరీ బ్లాస్టింగ్ ఎందుకు జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మన మొబైల్లో బ్యాటరీ టెస్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటరీ టెస్టింగ్లో మనకి స్టేటస్ గుడ్ అని చూపిస్తే మనకి పర్లేదు. అంతేకాకుండా మనకి బ్యాటరీ టెంపరేచర్ కూడా ఉంటుంది. బ్యాటరీ టెంపరేచర్ 42 డిగ్రీ సెల్సియస్ వచ్చిందంటే మనకి ఆ యొక్క మొబైల్ ఏ క్షణమైన మనకు ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ యొక్క బ్యాటరీ టెంపరేచర్ బ్యాటరీ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మన మొబైల్లో డైలర్ ఉంటుంది కదా, అంటే మనం ఎవరికన్నా ఫోన్ చేసేటప్పుడు చేస్తాం కదా, కీప్యాడ్ ఓపెన్ చేయండి. కీప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి *##, మళ్ళా 4636 మళ్ళా ###. చూడండి కొట్టగానే టెస్టింగ్ అని వచ్చింది. ఇక్కడ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు బ్యాటరీ హెల్త్ చూడండి గుడ్ అని చూపించింది. ఇక్కడ చూడండి మనకి బ్యాటరీ టెంపరేచర్ 35.0 డిగ్రీ సెల్సియస్ చెప్తుంది. అంటే నా యొక్క మొబైల్ బ్యాటరీ నాకు సేఫ్ కండిషన్లో ఉంది. ఇక్కడ చూడండి మనకి 42.0 డిగ్రీ సెల్సియస్ వచ్చిందంటే మనకి ఆ మొబైల్ బ్యాటరీ ఏ క్షణమైనా మనకి ప్రమాదం ఉంటుంది. అందుకే దయచేసి ఈ బ్యాటరీ టెంపరేచర్ని మీరు చెక్ చేసుకుంటారని నేను ఈ ట్యూటోరియల్లో నేను మీకు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్కి పొందగలరు. థ్యాంక్ యూ.